ఈరోజు వాక్య ధ్యానాంశం, పిల్లలు లేరనే నెపంతో ఏం చేస్తున్నావు? సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. కీర్తనలు 127:3 అనగా మీకు పిల్లలు కావాలంటే మీరు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు మీకు సంతానాన్ని అనుగ్రహించే వరకు విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడాలి. పిల్లలు లేరనే నెపంతో భార్యను చిత్రహింసలు పెట్టి నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడే భర్తలు అనేక మంది ఉన్నారు. మరికొంతమంది సంతానం కలగటం లేదని తన భార్యను విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేవారు కూడా ఉన్నారు. జాగ్రత్త, భర్తగా అది నీకు ఏమాత్రం మంచిది కాదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని హెబ్రీ పత్రిక 13:4 చెప్పబడింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అట్టి వివాహ సంబంధాన్ని పిల్లలు లేరనే నెపంతో తెగదింపులు చేసుకుంటానంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. మీ ఇద్దరిని జతపరిచినది దేవుడే. కావున మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుని యొద్దకు వెళ్ళి భార్యాభర్తలుగా కలిసి ఆయనతో చెప్పుకోవాలి. మీకు సంతానం లేదా? కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందా? ఆ సమస్య మీ మధ్య నెమ్మది లేకుండా, సఖ్యత లేకుండా చేస్తుందా? అయితే మీ ఇద్దరు కలిసి మోకరించి దేవునితో చెప్పండి. ఆయన తప్పక మీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అని ఆదికాండము 21:2 చెప్పబడింది. మనోహ భార్య గొడ్రాలై ఉన్నప్పుడు దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు అని చెప్పాను. ఆ తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. న్యాయాధిపతుల గ్రంథం 13:2-3 24. దేవుని మందిరంలో గోజాడిన హన్న సమూయేలుకు జన్మనిచ్చిందని 1 సమూయేలు గ్రంథం 1:20 చెప్పబడింది. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విన్నాడు గనుక అతని భార్య అయిన రిబక గర్భవతి అయింది అని ఆదికాండము 25:27 చెప్పబడింది. ఎంతో నీతిగా యథార్థముగా జీవించిన జకర్యా ఎలిజబెత్ కూడా గర్భఫలం లేదు, అయినా వారు నిరుత్సాహపడలేదు, దేవుని దూషించలేదు, ఒకరి మీద ఒకరు నెపములు వేసుకొనలేదు. వారు దేవునికి ప్రార్థన చేశారు. లోకాసు వార్త 1:13. ఫలితముగా స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన యోహానును బహుమానముగా పొందుకున్నారు. పై వాక్యాల ద్వారా మనం గ్రహించేది ఏమిటి? సంతానం లేని దంపతులు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి విజయం సాధించారు, కానీ పిల్లలు లేరనే నెపంతో తమ భార్యలను చిత్రహింసలు పెట్టలేదు, ఇంటిలో నుంచి గెంటివేయలేదు. ప్రార్థనతో విజయాన్ని సాధించి దేవుని కృపతో సంతానాన్ని పొందుకున్నారు. వారి వలె జీవిస్తానని ఈరోజే ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రార్థన ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని పొందుకుంటావా? అలాగే దేవుడు మీకు బిడ్డలను అనుగ్రహించినట్లయితే వారిని దేవుని యందు భయభక్తులతో పెంచి దేవునికి ఉపయోగపడే సాధనాలుగా మలచండి. దేవుడు ఈరోజు వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.